ముందుగా నేను చెప్తున్నా ఈ వీడియో కొంచెం సీరియస్గానే ఉంటుంది. ఫన్ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా సీరియస్ నోట్లోనే ఉంటుంది. అండ్ ఏమో కొంతమంది అభిప్రాయాలు డిఫర్ కూడా అవ్వచ్చు. ముఖ్యంగా ఓ 2-3 కామెంట్లు చూశాను. అసలు అంటే ఎంత ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారంటే మనీష్ అనే స్థాయి నీదా అంటే స్థాయి అంటే ఏంటి, డిఫైన్ స్థాయి అనిపించింది. ఫోర్బ్స్ 30 ఆంటర్ప్రెన్యూర్ అయితే ఏంది? ఫోర్బ్స్ 30 అయితే ఏంటి, ఆంటర్ప్రెన్యూర్ అయితే ఏంటి, తోపు తురుము అయితే ఏంది? నువ్వు మాట్లాడింది రాంగ్ అంటే రాంగ్ అనే చెప్తారు. దానికి ఫోర్బ్స్ 30 అయితే ఏంటి, ఫోర్బ్స్ 60 అయితే ఏంటి? దానికి అస్సలు ఒప్పుకోను నేను. అంటే క్వాలిఫికేషన్ ఉంటే నువ్వు అక్కడ ఎన్ని ఎదవ పనులు చేసినా నీకు డప్పు కొట్టాలా? కొట్టం కదా. మనోడు చేసింది ఎన్ని తప్పులు మాట్లాడాడు ఈరోజు మనీష్. నిబ్బి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో స్కిప్ చేయండి. మెచ్యూర్డ్ ఫ్యాన్స్ కానీ మెచ్యూర్డ్ ఆడియన్స్ రెండు సైడ్లో ఆలోచించేటోళ్ళు అయితే నేను చెప్పిన లాజిక్కి మీరే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నేను స్ట్రైట్ అవే చెప్తున్నా. నిన్న నైట్ ఏడిచినప్పుడు నేను అరే పాపం రా ఈ పాయింట్లో లాజిక్ ఉంది కదా అనుకుంటే నాకేమనిపించిందిరా అంటే నామినేషన్స్ చూశాక అరే ఇది మొసల కన్నీళ్ళరా, ఈ వ్యక్తిరా అసలు ఈ వ్యక్తి ఏమన్నాడంటే 2 idiots ఉన్నారు, చాలా పదాలు మాట్లాడారు గలీజ్. ఇంకా మీకు తెలియదు, లైవ్లో మాట్లాడిన కట్ చేస్తారు. శ్రీజ గురించి ప్రియా గురించి వాళ్ళేం పెద్ద మనుషులు కాదు. ఆ పెద్ద మనుషుల గురించి మాట్లాడతా, ఆ నిబ్బీల గురించి కూడా మాట్లాడతా. ఇంకోటి నిబ్బాల గురించి మాట్లాడినప్పుడు ఏమొస్తుందంటే ఇంకొక కామెంట్ చూశాను. మీరు కావాలని చెప్పే కామనర్లు తొక్కేస్తున్నారు, సెలబ్రిటీలు లేపుతున్నారు. ఇక్కడ ఎవ్వరు వాళ్ళ కామనర్లా బిహేవ్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ సెలబ్రిటీలే కొంత కామనర్లా బిహేవ్ చేస్తున్నారు. మాకు అలాంటి భేదాలు ఏం లేవు. వాళ్ళు ఒకవేళ ఏమైనా ఆడితే కదా చెప్పడానికి. వాళ్ళు అసలు ఎంత ఓవర్బోర్డ్గా మాట్లాడుతున్నారు, ఎంత ప్రౌడ్నెస్తో మాట్లాడుతున్నారు, ఇంకా చెప్పాలంటే వైజాగ్లో అంటే ఫుల్ అంతా గేరతో కొట్టుకుంటున్నారు. గట్టి కోటింగ్ ఉంటుంది ఈరోజు చూడండి విత్ పాయింట్స్. ఇప్పుడు మనీష్ ఉన్నాడు, ఆ ఫోర్బ్స్ 30 ఎవరో కామెంట్ పెట్టారు కదా, నీకే చెప్తున్నా బుర్ర పెట్టు విను. ఫోర్బ్స్ 30 అయితే ఏదైతే అయిపోతుంది అంటే ఫస్ట్ నువ్వు ఆ మూర్ఖత్వ ఆలోచన నుంచి బయటికి రా, అర్థమవుతుందా? లేకపోతే నువ్వు బిగ్ బాస్ షో చూడడం మాని. ఫోర్బ్స్ 30 నువ్వు ఎదవ పనులన్నీ చెయ్యి, ఫోర్బ్స్ 30 అంటే అయిపోతుంది. నువ్వు నీ నిబ్బా కామెంట్ కామెంట్ చేసిన వాళ్ళు బేసిక్గా తిట్టిన కానీ ఇలాంటి హిపోక్రైట్స్ సమాజంలో కూడా డేంజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తోపు తురుము స్టూడెంట్ అనుకోండి, అంటే నువ్వేం చేసినా రైట్ అవుతుందా? అంటే నువ్వు మంచి జాబ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎన్ని ఎదవ పనులు చేసినా మటర్లు చేసినా రైట్ అవుతుందా? ఆ ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు ఈ పెద్ద మనిషి నిన్న అంత ఏడిచాడు. ఈ మనీష్ అనే పెద్ద మనిషి అంత ఏడిచి 2 అమ్మాయిల్ని నేషనల్ టెలివిజన్లో తిట్టాడు, చాలా గట్టిగా తిట్టాడు. అది రైటా రాంగా పక్కన పెడితే తిట్టాడు, ఏడ్చాడు. నేను ఆ కొంపలా ఉండను, ఆ కొంపలా ఉంటా అన్నాడు. ఐ మేడప్ మై మైండ్ అన్నాడు. సో ఇలాంటి వాళ్ళని ఈ పెద్ద మనిషి నామినేట్ చేస్తాడా? చిన్న ఇష్యూలకి లైక్ రీతుది ప్లేట్ మీద మచ్చ ఉంది, ప్లేట్కి బొక్క ఉంది అని చెప్పి ఇలాంటి పాయింట్లకి నామినేట్ చేస్తాడా? చెప్పండి. లాజిక్ ఉందా? సెన్స్ ఉందా? ఇప్పుడు చెప్పండి, ఎవడు పెద్ద డబుల్ స్టాండర్డ్స్, ఎవరు పెద్ద హిపోక్రేట్స్? మై డియర్ సోకాల్ ఫోర్బ్స్ 30th ఫ్యాన్స్ చెప్పండి. కొంచెమైనా సెన్స్ ఉండాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే పెద్ద మనిషి గురించి కొన్ని పాయింట్లు కట్ చేస్తారు. ఇంకొకటి మాస్క్ మ్యాన్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈయన మోటివేషనల్ స్పీకర్ అంటే నాకు అప్పుడే అర్థమైంది. ఈ ప్రాసలు, ఈ మాటలు, ఈ ఓవర్ థింకింగ్లు చూసి మీరు మోటివేషనల్ స్పీకర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో మీకు తెలుసు. దానికోసం అగ్ని పరీక్ష షో కండక్ట్ చేశారు. అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు తనూజ్ అన్నట్టు ఒక పాయింట్ ఏదో బ్లేమ్ వేశారు అనుకుందాం, బ్లేమ్ వేశారని చెప్పి మూలకెళ్ళి కూర్చొని నేను తిన్నని చెప్పి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు చెప్పండి? అంటే సింపతి వర్కౌట్ అవుతుందనా? నేను చాలా ముక్కుసూటి వ్యక్తిని, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నా కదా, మరి ఎందుకు ఈ ఫుడ్ దగ్గర వచ్చేసరికి ఎమోషనల్ డ్రామా? నాకు అస్సలు నచ్చదు ఇలాంటి ఫుడ్ దగ్గర ఎమోషనల్ డ్రామా చేసేవాళ్ళు. ఎక్కడైనా సరే, బయట అయినా సరే, ఎక్కడైనా సరే. ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడదాం. ఇంకో 2 నిబ్బీల గురించి నాకు నిజంగా వీళ్ళు నిబ్బీలే అనిపించింది. పెద్ద నిబ్బీలు. ఒకటి నిబ్బి శ్రీజ, ఇంకొక నిబ్బి ప్రియా, డాడ్స్ లిటిల్ ప్రిన్స్ ప్రియా. ఈ 2 నిబ్బీలకి ఆ అగ్ని పరీక్ష షో సుత్త దండగా వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళు చేసిన తప్పు అనిపించింది. ఎందుకురా ఇంత మాట్లాడుతున్నావు అంటే ఆ షోలో మీరు నేర్చుకుంది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరో పోక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సంజన కంటెంట్ క్రియేట్ చేస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్. మీకు అది నచ్చలేనప్పుడు దానికి డీల్ చేసే విధానం, మీరు అలాంటి విధానం నేర్పించేదే కదా అగ్ని పరీక్ష. మీరు ఏం నేర్చుకున్నారు? కెప్టెన్ ఏదైనా చెప్తుంటే మీరు మాట్లాడనివ్వట్లేదు. ఆ ప్రియా మాట్లాడితే నువ్వెందుకు వస్తావు నాకు అర్థం కాలేదు. అసలు నీకేంటి సంబంధం? అసలు నువ్వు ఫుడ్ మానిటర్వా? కాదు కదా. మరి ఎందుకు ప్రతిసారి నువ్వు వస్తున్నావు?
అండ్ ఆ ప్రియ వచ్చేసరికి కెప్టెన్ చెప్తే అసలు వినదు, వీళ్ళిద్దరూ ఏమీ వినరు, వీళ్ళిద్దరు ఇంకా మిగిలిన హౌస్ మేట్స్ మిగిలిన ఓనర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే కెప్టెన్ కంటూ రెస్పెక్ట్ ఉంటుందా? కెప్టెన్ కంటూ పవర్ ఉంటుందా? బొక్కలో మానిటర్లకి సారీ ఫర్ యూజింగ్ దిస్, కొంతమంది బొక్క తొక్క అని కూడా ఫీల్ అవుతున్నారు, బట్ నా ఫ్లో నాకు ఆగదు అది. ఇప్పుడు కెప్టెన్ ఉన్నాడు, క్రికెటే తీసుకుందాం, 2 వికెట్లు పడ్డాయి, నైట్ వాచ్మెన్ కింద బౌలర్ని పంపాడు. అప్పుడు బౌలరా నేను బౌలర్, నేను నన్ను ఎలా పంపుతావు 2 వికెట్లు పడే కానీ అడుగుతాడా? డోర్ మూసుకొని వెళ్తాడా? ఇక్కడ వీళ్ళు వచ్చేసరి నేను మాండ్రు, నువ్వు చెప్పడం ఏంటి, కొత్త స్టాకిస్ట్ ఏంటి, కొత్త రోల్ ఏంటి, నేను చేయనంటే అరే సెన్స్ ఉందా? నాగార్జున గారు నిన్నే చెప్పారా మీ నిబ్బిలకి అర్థం అవ్వాలని చెప్పి? ఏం చెప్పారు? కెప్టెనే సుపీరియర్ ఆఫ్ ద హౌస్. మీకు అంత కాస్త అయినా బుర్ర ఉంటే ఆమెకి వదిలేసి ఒక వారం చూసి ఒకవేళ బ్యాడ్ అయితే ఆమె బ్యాడ్ అవుతుంది కదా, వారం పోయి ప్రోగ్రెస్ కార్డ్ వస్తుంది కదా. ఆమెను మీరు బ్యాడ్ చేయనివ్వట్లే, మీరే ఇంకా హ్యాపీగా ఆమెను ఎలివేట్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఆమెను అక్కడికి తీసుకెళ్తున్నారు, మీరు మాత్రం గొయ్యి తవ్వేసుకుంటున్నారు. మీకు అర్థం కాదు, మీకు అస్సలు చచ్చినా కూడా అర్థం కాదు, అర్థమైపోయింది. మీరు ఏదో ఒక భ్రమలో ఒక బబుల్లో బతికేస్తారు. మేము తోపు, మేము తురుము, అగ్నిబర్గ్ షోలో మాకు మంచిగా రివ్యూలు వచ్చి మంచి ఓటింగ్లు వచ్చి అనే భ్రమలో బతుకుతున్నారు తప్ప మిమ్మల్ని ఎంత దారుణంగా తిట్టుకుంటున్నారో మీ అద్భుతమైన బిహేవియర్ గురించి మీకు అర్థమై సావట్లే. సో ఈ 3 అంశాల మీద నేను చాలా గట్టిగా మాట్లాడతాను. అలాగే కొన్ని వేరే అంశాలు ఉన్నాయి, నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి, మిగిలిన పంచాయతీ ఉన్నాయి. ఆ బత్తాయి దొంగతనంలో వీళ్ళు చేసిన ఎక్స్ట్రాలు. ప్రియా యూసేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ఫస్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి దాని తర్వాత సారీ నేను అనుండను లేకపోతే సారీ అంట. కళ్ళు కనబడవా? అక్కేమంది, నిబ్బి అక్కేమంది, కళ్ళు కనబడవా? మరి మీ కళ్ళు ఎక్కడ పోయే? నేనేం చెప్పావు? నువ్వు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా, ఆ స్టాకిస్ట్ వద్దు, ఎవడో వద్దు, నేను తీసుకుంటా అన్నావు కదా. మరి నువ్వేం బీకినావు? నీ ఓట్స్ ఇలానే ఉంటుంది ఈరోజు. నువ్వేం బీకినావు? ఏం చెప్తున్నావు? నువ్వు స్నానంకి వెళ్ళినప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్క ఎప్పుడో చిన్నప్పుడే ఉదయం తీసింది, దానికోసమే కదా స్టాకిస్ట్ కావాలంది. ఒకవేళ స్టాకిస్ట్ వస్తే ఏదైనా దుబ్బేస్తే రెస్పాన్సిబిలిటీ స్టాకిస్ట్ కెప్టెన్ తీసుకుంటా అంటే నువ్వేమన్నావు? నువ్వు బ్లేము యాక్చువల్గా ఎవరి మీద తోసేస్తున్నావు అంటే అక్కడ వంట చేసిన వాళ్ళ మీద తోసేస్తున్నావు. ఎందుకు? జస్ట్ బికాస్ కపుల్ ఆఫ్ డేస్ ముందు ఎగ్ దగ్గర వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని తోసి నువ్వు ఇండైరెక్ట్గా కళ్ళు కనబడవా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నావు. అక్కడ నాకు తనూజ గారు బాగా నచ్చారు, గట్టిగా స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందిరా అంటే తనూజ సెలబ్రిటీ, వీడి సెలబ్రిటీకి కోటింగ్ వేస్తాడు. పూర్తిగా రివ్యూలు అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. సెలబ్రిటీ లేదు, కామనర్ లేదు, రైట్ చేసినప్పుడు రైట్ అని గట్టిగా చెప్పాలి, అదే రాంగ్ చేసినప్పుడు ఫోర్బ్స్ 30 లేదు, 60 లేదు, బొక్క ఏమీ లేదు, రాంగ్ అనే చెప్పాలి. నా రివ్యూలు అలానే ఉంటాయి. ఈ కామనర్లు ఎవరైనా బాగా ఆడితే చెప్పడానికి నాకేం నొప్ప, ఇంకా నేను ఇంకా ప్రైడ్తో చెప్తాను, ఎందుకంటే నేను ఒక కామనర్ కాబట్టి. అలా అని చెప్పి ఎవరి వైపు బయాస్డ్గా ఉన్నాను, కానీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా చండాలంగా ఉంటుంది రోజు రోజుకి. నాకు ఎలా ఉందంటే నాకు ఛాన్స్ ఇస్తారే, ఒక 5 నిమిషాలు చెప్పాలనిపిస్తున్నారే, ఏం చేస్తున్నారా మీరు, అక్కడ అగ్నిపరీక్ష షోలో నేర్పింది ఏంటి, మీరు నేర్చుకుంది ఏంటి, ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంటి, ఎగ్జిక్యూట్ చేస్తుంది ఏంటి, అసలు ఫైనల్ అవుట్పుట్ ఎలా వెళ్తుందో తెలుసా అని చెప్పి. సో మీకు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? మనీష్ విషయంలో మీకు ఎలా అనిపించింది? శ్రీజ విషయంలో మీకు మనీష్ విషయంలో కన్నింగ్ అనిపించలేదా? ఆ నామినేషన్ పాయింట్ ముందు ఏడుపులకి వాటికి పెద్ద మనిషి టీమ్ గేమ్ గురించి మాట్లాడతారు, ఆ ఫ్లిప్ గురించి మాట్లాడతా. మీకు మనీష్ గేమ్ కన్నింగ్ అనిపించట్లేదా? మాస్ మ్యాన్ గేమ్ కన్నింగ్గా స్క్రిప్టెడ్గా అనిపించట్లేదా? ఈ ఇద్దరు నిబ్బులు శ్రీజ ప్రియ వీళ్ళు ఓవరాక్షన్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? కాస్త కోస్తా ఇద్దరు పనులు బెటర్, వీళ్ళు నలుగురు చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందిరా అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు హైలైట్ అవుతున్నారు, వాళ్ళు కొంచెం చేసినా కూడా హైలైట్ అవుతున్నారు, ఎందుకంటే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అది కదా జరుగుతుంది. సో ఇది ఈరోజు మెయిన్ హైలైట్స్. లోపలికి వెళ్దాం, రన్నింగ్ కామెంటరీ వద్దు కానీ నా ఎమోషన్తో పోతా పాయింట్లు పట్టుకొని. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నాకు అందుకే నేను కామెంట్లు బూతులు తిడితే తప్ప నేను ఏమి హైడ్ చేయను. ఇప్పుడు ఆ ఫోర్బ్స్ 30 కూడా ఎందుకంటే గట్టిగా మాట్లాడంటే అంత మూర్ఖత్వంతో ఉండకూడదు బయట. ఆడేంటి నువ్వేంటి ఆ స్థాయిల గురించి మనం మాట్లాడకూడదు. ఎంత పెద్ద స్థాయి అయినా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, నేనైతే చెప్తా. ఆడెంత తోపు తురుమైనా సరే, కామనర్ లేదు, సెలబ్రిటీ లేదు, ఏది లేదు. అది మొదలు పెడదాం మనం. కొన్ని బుల్లెట్ పాయింట్లు రాసుకున్నాం, మీకేమనిపించిందో ఆ గ్యాప్లో చెప్పండి. సో ఎక్కడ మొదలైందంటే నిన్న మిడ్ నైట్ రివ్యూలో ఆల్రెడీ చెప్పా, ఇక్కడ కూడా చెప్తా. స్టాకిస్ట్ అనే కొత్త రోల్ సంజన గారు తెస్తారు. ఏందిరా అంటే నాగార్జున గారు చెప్పిన తర్వాత, బిగ్ బాస్ చెప్పిన తర్వాత నేను ఒక డెసిషన్ తీసుకున్నాను.
నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఎటువంటి దొంగతనాలు జరగకూడదు, అందుకే ఒక స్టాకిస్ట్ అనే రోల్ క్రియేట్ చేస్తున్నాను. వాడు దొంగతనాన్ని జరగకుండా వాడు చూసుకుంటాడు, మానిటర్ చూసుకుంటాడు, అండ్ స్టాకేజ్, ఈ ఫుడ్ స్టాకేజ్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటాడు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నేను మనీష్ని సపోర్ట్ చేస్తాను. మనీష్ ఏమి ఆ స్టాకిస్ట్ రోల్ క్రియేట్ చేయమల్లే, ఆ స్టాకిస్ట్ రోల్స్ నాకు ఆ అబ్బాయికి ఇవ్వమని కూడా చెప్పలేదు. ఈవిడ ప్రస్తావన తెస్తే స్ట్రైట్ అవే వీళ్ళకి బీపీలు షుగర్లు వచ్చాయి అనుకుంటా. వినరే ఆ శ్రీజ విందు, ఆ ప్రియా విందు, అసలు ప్రియా లేకపోయినా శ్రీజ వచ్చేసి ప్రియా కంటే ఎక్కువ ఫీల్ అయిపోతుంది. అసలు కెప్టెన్ ఒకటి చెప్తున్నాడు, అసలు ఒకసారి విందాం, అప్పటికే ఆమె చెప్తుంది, అమ్మా ఇది ఫైనలైజ్ కాదమ్మా, ఇది ఒక ఒపీనియన్ అంటే ఫుడ్ మానిటర్ని మీరు డిస్రెస్పెక్ట్ఫుల్గా చేసినట్టు అవుతుంది, ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పి ఎంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు మాట్లాడిందంటే, అలా చేసి ఇలా చేసి ఏమంటుందంటే నేను చేస్తా అంట. అంటే అమ్మ ఇదేం ఫ్లిప్ రా, ఇప్పుడే నువ్వు అన్నావు కదా ఆ రోల్ ఎందుకు ఫుడ్ మానిటర్ని ఇన్సల్ట్ చేసినట్టుంటుందని చెప్పి మళ్ళీ నువ్వు 2 రోలు తీసుకుంటారు. అప్పుడు మనీష్ వచ్చి అయితే నీ రోల్ నాకు ఇచ్చండి, నేను ఎందుకు ఇస్తాను, నువ్వు రోల్ కోసం నువ్వు ఈ రోలు దొబ్బడం కోసం ఇలాంటివన్నీ చేస్తున్నావు, అసలు నాకైతే రోల్ గురించి అని లేదు అసలు. మళ్ళీ అంటే ఫుడ్ మానిటర్కి ఇన్సల్ట్ చేసినట్టు అంటది. ఏది రైట్, ఇది రైటా అది రైటా, నువ్వే ఇంకో రోల్ కావాలంటావు, నువ్వే ఆ మనీషిని తిడతావు, నువ్వే మళ్ళీ ఫుడ్ మానిటరే కరెక్ట్ అంటావు. ఒక కరెక్ట్ స్టాండ్ అంటూ ఏమైనా ఉందా? జస్ట్ బికాజ్ నీకు సంజన గారు నచ్చట్లేదు కాబట్టి ఏదో ఒకటి చేద్దామని తాపత్రయంతో ఉన్నావు తప్ప లాజిక్ మిస్ అవుతున్నావు. ఆ విషయం మనోడు మాట్లాడని ఎంత చులకనగా మాట్లాడు. నీకేం వచ్చిలే, నువ్వేం చేసినావు, నువ్వు పెద్ద పీకింది ఏమీ లేదు, ఏదైనా అంటే అలా డైలాగ్ లేసి మూలకెళ్ళి ఏడుస్తావు అంటే ఇదా మాట్లాడే విధానం? చెప్పండి, ఇదా మాట్లాడే విధానం? ఇంకా లైవ్లో చాలా మాట్లాడుతుంది. మనోడు దానికి ట్రిగ్గర్ అయిపోయి బయటికి వెళ్ళి ఏడుస్తాడు. ఆ ఏడుపు దగ్గరికి వెళ్దాం. ప్రియా వస్తుంది, ప్రియాకి మొత్తం అంతా చెప్తుంది. ప్రియాకి మొత్తం అంతా చెప్పినా మళ్ళీ ప్రియా అదే తుప్పాస్ క్వశ్చన్లు. చివరికి ఒక పాయింట్ చెప్తుంది అక్క, సంజన అక్క, 2 కండిషన్లు, 2 ఆప్షన్లు. స్టాకిస్ట్ రోల్ వద్దనుకున్నావు అనుకో, స్టాకిస్ట్ రోల్ ఉందనుకో, ఏదైనా జరిగితే స్టాకిస్ట్ రెస్పాన్సిబిలిటీ, నేను రెస్పాన్సిబిలిటీ. లేదనుకో ఏవైనా పోతే అది నీ రెస్పాన్సిబిలిటీ అంటే ఒప్పుకుంటుంది. చాలా డిస్కషన్లు అవుతాయి, అందరు మానిటర్లకి స్టాకిస్ట్ పెట్టు అంటే ఓకే అంటుంది ఫస్ట్ ప్రియా. దాని తర్వాత ఇంతకీ అందరు మానిటర్లు స్టాకిస్ట్ ఏం చేస్తారంటే అదే ఇవేమీ దొంగతనాలు జరిగితే చూస్తారంటే, అమ్మో మళ్ళీ అప్పుడు నా ఫుడ్ డిపార్ట్మెంట్ దగ్గరికే వస్తుంది అంటే, ఎందుకు ఫుడ్ డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా అంటే, లేదు ఇక్కడ పోయేవన్నీ ఫుడ్డే కదా, మళ్ళీ నాకు మనీష్ అందులో వేలు పెట్టాలి, అక్కడికప్పటికీ చెప్పదు మనీష్ అని. సో ఇవన్నీ డిస్కషన్లు జరిగాయి, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా లైవ్లో. స్ట్రైట్ అవే ఆమె డెసిషన్లోకి రాదు. ఓవరాల్గా ఏమంటుంది అంటే స్టాకిస్ట్ వద్దు, బొక్క వద్దు, నేనే చేస్తా, ఏదైనా ఉంటే నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటా అని చెప్పి హ్యాపీగా పడుకొని చూసుకోలేదు. మరి లెసన్ నేర్పించాలి కదా సంజన అక్క, అందుకే తెల్లవారుజామున బత్తాయిలు దొబ్బేసింది. అందులో తప్పే లేదు, ఎవరికైనా కాలుద్ది. నేను ఆ ప్లేస్లో ఉన్నా కూడా కాలుద్ది. నేను కెప్టెను, నేను కష్టపడి కెప్టెన్ అయ్యాను. ఒకసారి అవడమే గ్రేటు. కెప్టెన్ మాటకు విలువ లేదా, ఒక వాల్యూ లేదా, అసలు మినిమం దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకురారా, అంత యారగెంట్గా బిహేవ్ చేస్తారా? అప్పుడు ఏం చేయాలి, ఇలాంటిగా దొబ్బేయాలి, అప్పుడు తెలుస్తుంది. సో అది జరుగుద్ది. దానికంటే ముందు మళ్ళీ నైట్ మనం వెనక్కి స్క్రీన్ ప్లే వెనక్కి వెళ్తే ఈ పెద్ద మనిషిని ఏడుస్తాడు, షివర్ అయిపోతాడు, యాంగ్జైటీ అటాక్ వచ్చిందంటాడు. అలా విజయ్ దేవరకొండ లాగా నేను మాట్లాడితే గట్టిగా మాట్లాడతాను కానీ అమ్మాయిలు రెస్పెక్ట్, మనం రెస్పెక్ట్ ఇచ్చిన అమ్మాయి రెస్పెక్ట్ ఎవరు, చిల్లర్గాలు, ఇవన్నీ మాట్లాడాడు. బోల్డ్ మాటలు మాట్లాడావు అమ్మాయిల గురించి. సరే నువ్వు బ్రేక్ డౌన్ అయ్యో, వాళ్ళు చాలా చిల్లరగాలు అన్నావు, స్టూపిడ్ ఫెలోస్ అన్నావు, రాస్కెల్స్ అన్నావు, ఇదన్నో ఫుటేజ్ కోసం చేస్తున్నారన్నో, కెమెరా కోసం చేస్తున్నారన్నో, రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు అన్నావు. నేను ఈ కొంపలో ఉండనన్నా అన్నావు, అన్న ఆ రూమ్లో బెడ్ ఉంటే ఇవ్వన్నా అన్నావు, పడుకుంటాను అన్నావు, ఐ హావ్ మేడప్ మై మైండ్ అన్నావు. తర్వాత అక్కడ వెళ్ళి అన్నం తిన్న దగ్గర కూడా మళ్ళీ సంజన గారు ఐ హావ్ మేడప్ మై మైండ్, నేను ఇక్కడే పడుకుంటా, నో స్ట్రింగ్స్ అటాచ్, ఇన్ని చెప్పు. దీని మీనింగ్ ఏంటి? నువ్వు దారుణంగా హట్ అయిపోయావు, ఇంకా టు ద కోర్ హట్ అయిపోయావు. 2 అమ్మాయిల గురించి వాళ్ళు ఫేక్ గాలు అని చెప్తున్నావు, వాళ్ళని ఎమోషనల్గా నిన్ను డ్రైన్ చేశారు, నిన్ను ఎదవం చేశారు అన్నావు. అసలు వాళ్ళ దగ్గర పడుకో అంటే నువ్వు ఎంత అప్సెట్ అయ్యావు అంటే వాళ్ళు దరిదాపుల్లో కూడా ఉండనని చెప్పి ఆ కొంపలో ఉంటా అన్నావు. ఇలాంటి పర్సన్లకి నువ్వు నామినేట్ చేస్తావా? లేదా ప్లేట్ విషయంలో చిన్న సిల్లీ థింగ్స్ జరిగిన రితు చౌదరికి నామినేట్ చేస్తావా? చెప్పన్నా ఇందులో ఏది కరెక్ట్ ఏది ఫేక్ చెప్పు, నువ్వే ఫోర్బ్స్ 30 అలా ఉంటుంది. లైవ్లో మళ్ళీ ఏం చెప్తా తెలుసు, నామినేషన్ ముందు సంజన కావాలని ఆడియన్స్కి చెప్పడం యాక్చువల్గా థింక్ చేస్తే నాకు కొంచెం ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది వీళ్ళతో, సో నామినేషన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతే ఇట్ విల్ హాంట్ మీ. హాంటా బొక్క, అక్కడ మ్యాటర్ ఏందిరా అంటే ఇప్పుడు అక్కడ ఏడిసి ఇచ్చే ఫుటేజ్ అంత ఈజీ కాదు. శ్రీజాని ప్రియాని మనోడు నామినేట్ చేయడం, మనోడు శ్రీజాని ప్రియాని నామినేట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? చెలరేగిపోతారు వాళ్ళు, ఆత్మ ప్రేతాత్మలో ఉన్నారు వాళ్ళు.
గట్టిగా ఇచ్చేస్తారు మన అన్నీకి. మళ్ళీ ఎందుకు అంత ముందు పరుగు పోతుంది అని చెప్పి వీళ్ళు సెలెక్ట్ చేసుకొని కామెడీ ఏంద్రా అంటే నామినేషన్ పాయింట్ దగ్గర చెప్తా. అది అన్నీ చేసిన పర్ఫార్మెన్స్. మీకేమనిపించిందో చెప్పండి. ఓవర్. తర్వాత సంజన అక్క ఆరెంజ్ దొబ్బేస్తుంది. వెరీ గుడ్, వెరీ క్యూట్. నేనైతే హెవీలీ ఇంప్రెస్డ్ విత్ సంజన గారు. మీరు డప్పు అనుకోని నేననుకోని. ఎందుకురా అంటే షీఈస్ క్రియేటింగ్ సమ్ కంటెంట్, ఓకే, రాదర్ దాన్ డూయింగ్ ఆల్ దిస్ షిట్ విచ్ ఈస్ బీయింగ్ డన్ బై దీస్ సో కాల్ కామనర్స్ ఎక్సెప్ట్ దోస్ పవన్స్. ఇంగ్లీష్ గట్టిగా వచ్చింది, సారీ. సో ఇక్కడ ఫ్లోరా కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈమె ఫస్ట్ బాగా మర్చిపోయిన హైలైట్లో ఈమెను హిందీ బిగ్ బాస్ పంపండి అయ్యా, ఎందుకు తెలుగు బిగ్ బాస్లో ఆమెమో తెలుగులో మాట్లాడరు, హిందీ ఇంగ్లీష్లో మాట్లాడతారు. నాకా హిందీ అర్థం కాదు. వాడా సబ్ టైటిల్స్ వేసి దొబ్బించుకోడు. పోనీ ఏమైనా వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడతానంటే మాట్లాడదు. పోనీ ఏమైనా ఆర్గానిక్గా ఉంటుందంటే ఈమె కూడా చాలా కన్నింగ్గా ఉంటుంది, చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. అవేమి చూపించట్లేదు. నిన్న ఫుటేజ్ రాగానే అందరికీ తెలిసి వచ్చింది, అందుకే నామినేషన్లో గుద్దు దొబ్బారు. మోస్ట్లీ అస్సాం ట్రైన్ ఈమె ఎక్కుతుంది. ఇక్కడ కూడా ఆమె ఎలా మాట్లాడుతుందంటే ఆ వాష్రూమ్లో ఒకవేళ ఏమైనా వస్తువులు అంటే డస్ట్బిన్లో వేసేస్తా అంటది ఏంటి. తనుజ మంచి పాయింట్ చెప్తుంది. ఇప్పుడు అలా అయితే నేను కూడా వేసేస్తాను వంట దగ్గర అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. కానీ అది కరెక్ట్ లాజిక్ కాదని. కరెక్ట్ లాజిక్కే. బాత్రూంలో డస్ట్బిన్లో వేసి స్వామి పక్కనైనా పెట్టాలి, కానీ అది నాకు నచ్చలే. తర్వాత ఈ ఆరెంజ్ గొడవ అవుతుంది. ఈ ఆరెంజ్ గొడవలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డౌట్ వచ్చింది సంజన గారే లేపుసారని, కానీ అక్కడ ప్రూఫ్ లేదు. వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే శ్రీజ పసికెట్టేసింది ఇంట్లో తోపు తురుము తెలిసిపోతుంది. తర్వాత ప్రియా కూడా పసికెట్టింది. సంజన రూమ్ వెళ్ళి ఎతుకుతారు. ఎక్కడ దొరుకుతుంది? అక్క వేరే దగ్గర తెలిసింది కదా, ఎక్కడ చూసినా దొరకదు. ఇక్కడ ట్రిప్ అయి మాట్లాడుతుంది. ఏంది? ఎవరు? ప్రియా. కళ్ళు కనబడవా, ఎంతమంది ఉన్నారు, మీ ఎంతమంది ఉన్నారు, నువ్వేం పీకావు? వాళ్ళందరినీ అంటున్నావు కదా, నువ్వేం పీకో. నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అన్నావు కదా, నువ్వు ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అన్నావు కదా బేస్ వాయిస్తోని, పెద్ద బేస్ వాయిస్తోని. ఇప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకునే టైప్ మనిషివైతే నువ్వు కూడా టెంపరీగా ఎవనో పవనో గివనో లేకపోతే మీ తోక ఉంది కదా శ్రీజని పిలిచి ఆ చెల్లి నేను బాత్రూమ్కి వెళ్తున్నాను నువ్వు చూడు అని చెప్పి వెళ్తావు. కేర్లెస్నెస్. నువ్వు కేర్లెస్గా ఉండి వీళ్ళు కళ్ళు కనబడట్లేదా అని చెప్పి ఎందుకు ఈ డాడ్స్ లిటిల్ ప్రిన్స్ డైలాగ్స్ చెప్పు. నువ్వు బయటకు వచ్చాక చాలా హట్ అవుతావు, నీ ఇష్టం అది. ఏది అక్కడ పోయినా అదైతుంది. శ్రీజ కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంకా చేయకపోతేనే ఇంకా ఆశ్చర్యపోవాలి. తర్వాత తనుజ గట్టిగా తప్పు, నువ్వు మాట్లాడిన తప్పు, కళ్ళు కనబడట్లేదు ఏదంటే ఆమె అప్పుడు అర్థమయ్యి సారీ అలా అనకుండా ఉండాల్సింది అంటది. తర్వాత మళ్ళీ సంజన గారి మీద డౌట్ పడుతుంది. నేనెందుకు తీస్తాను అని చెప్పి సంజన గారు అంటది, ఇది నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు నున్నా చెప్పావు కదా అంటే అదేనండి మీరు నన్ను ప్రూవ్ చేయడం కోసం అలా చేసి ఉంటారేమో అనుకుంటే ప్రూఫ్ ఏది? ప్రూఫ్ లేదు కదా అక్కడ. ప్రూఫ్ ఎక్కడుంది? మళ్ళీ శనివారం ఆదివారం ఫుటేజ్ చేస్తే తప్ప అది జరుగుద్ది ఆ గొడవ. నాకైతే ఇంకా దొరకకుండా ఉంటే బాగుంది ఎక్కువసేపు అనుకున్నా, బట్ దొరికేసింది. ఈ గ్యాప్లో మన మనీష్ అన్న లోపల తీసుకెళ్ళి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంద్రా అంటే, అరే సిగ్గు అనేది లేదా అంటే నిన్న అంత మాట్లాడావు, అంత ఏడ్చావు, ఇప్పుడు మళ్ళీ ఆ ప్రియాతో కలిసిపోయి అంటే ఏది నిజం ఏది అబద్ధం? అక్కడికి వచ్చి ప్రియా ఇప్పుడు భరణి కావాలనే ట్రిగ్గర్ చేస్తున్నాడు ఆ సంజన ప్లేట్ది అని చెప్పి, సంజన లేనప్పుడల్లాగా వచ్చినప్పుడల్లా ప్లేట్ గురించి కావాలని ఏంది ప్లేటు కడగరా అని చెప్పి అంటే మనల్ని హైలైట్ చేయడం కోసం చాలా ప్రొవోక్ చేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ ఏదో పెద్ద అవెంజర్స్ లాగా లెట్స్ అసెంబ్లీ అన్నట్టు మాట్లాడుతున్నాం. ఒక్క అసెంబ్లీలు వీళ్ళకి అసలు ఏమైనా ఎవరి కంటెంట్ ఇద్దామనే తాపత్రయం వాళ్ళది. సో అది జరుగుద్ది. తర్వాత కెప్టెన్ సంజన చాలా అట్ అవుతుంది, ఒక డెసిషన్ తీసుకుంటుంది, సోఫాలోకి అందరినీ రమ్మంటుంది, రాజమాత వస్తుంది, రోల్ మార్చి దొప్పుతుంది, చాలా డిస్కషన్ అవుతుంది. నేను స్వీట్ అండ్ సింపుల్గా చెప్తున్నా. తనుజ కుకింగ్ చేయదంటది, ఆమె లాండ్రీకి వెళ్ళిపోద్ది. సుమన్ శెట్టి రాము వస్తాడు ఇందులోకి కుకింగ్లోకి. వాళ్ళకి అంత సరిగ్గా వంట రాదంట కానీ వీళ్ళు పిల్లలు నేర్పిస్తారంట. అది అయిపోతుంది. రీతు చేస్తా అంటది, నువ్వు డిసిప్లిన్డ్గా లేవని చెప్తుంది అక్క సంజన అక్క. దాని మీద చిన్న డిస్కషన్ నడుస్తుంది. తర్వాత కొత్త సంచాలకుగా మన మనీష్ అన్న వస్తాడు. మనీష్ అన్న ఏం చేస్తాడంటే ఏమైనా దొంగతనాలు జరగకుండా చూస్తాడంటే ఎంత గొప్ప చేస్తాడో చూద్దాం. అది ఇప్పుడు నామినేషన్లు 2 నామినేషన్లు చూపించారు, లైవ్లో నామినేషన్లు జరుగుతున్నాయి. అది రేపు బాహుబలి పార్ట్ 2లో మన వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. నామినేషన్ తర్వాత అయిన పంచాయతీ మనం మిడ్ నైట్ రివ్యూస్లో చూద్దాం. నామినేషన్స్లో తనుజ వేసిన నామినేషన్ పాయింట్లు నాకు 2 నచ్చాయి. ఎందుకురా నచ్చాయి అంటే రీజన్ చెప్తా. ఇప్పుడు మాస్క్ మీద ఉంది చూసారా, ఆమె పెట్టింది ఒకే పాయింట్ అయినా పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకురా అంటే ఆ రోజు నామినేషన్స్ అప్పుడే చాలాసార్లు చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే నాకు వీళ్ళు నామినేట్ చేసినందుకు నేను ఫీల్ అవ్వలేదు,
నన్ను పర్సనల్గా నా క్యారెక్టర్ గురించి మాట్లాడారు చూసారా హరీష్, మధ్యలో ఇంటరప్ట్ చేసి నీ నీ బిహేవియర్ ఆస్పెక్ట్లోని, అది నాకు నచ్చలేదు, అది నాకు చాలా ట్రిగ్గర్ అయింది. బయట అది ఎలా పోర్ట్రే అవుతుందని ఆ అమ్మాయి నిజంగానే చెప్పింది. ఫుటేజ్ ఉంటుంది చూడండి, నేనేం అవద్దని చెప్పలేదు. సో నిజంగా ఫీల్ అయ్యి ఆ పాయింటే తెస్తుంది అక్కడ. మాస్క్ మ్యాన్ ఎలాగో ఒప్పుకోడు. మాస్క్ మ్యాన్ పట్టుకుని కుందేలకు 3 కాళ్ళు 2 కాళ్ళు అసలు కాలే లేవంటాడు, తోకుంది అంటాడు. సో మాస్క్ మ్యాన్ గురించి వదిలేద్దాం, ఎప్పుడు ఒప్పుకుని వచ్చాడని. బట్ ఈమె పెట్టిన పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింటే నాకు అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. ఏం చెప్తుందంటే హై లెవెల్ పాయింట్లు, నాకు మీ బిహేవియర్ లాస్ట్ వారం మీ బిహేవియర్ నాకు నచ్చలేదు. ఆయన బిహేవియర్ లాస్ట్ వారం కాదు కదా, ఉన్నంతవరకు మీకు నచ్చదు, అదైతే ఫిక్స్. ఆ రోజు మీరు హ్యాండ్ చూపించారు నా బిహేవియర్ గురించి, అది నాకు నచ్చలేదు. ఇందాక చెప్పాను కదా, అది చాలా హట్ అయ్యారు. ఆ పాయింట్ వ్యాలిడ్. మాస్ మ్యాన్ ఏమంటాడంటే, మనం అందరూ స్టేన్ చేసే కదా వచ్చిన రోజు ఈ కప్పు లాజిక్, ఫుడ్ లాజిక్ ఇవన్నీ చెప్తాడు ఆయన. ఏం చెప్తుందంటే, ఏమన్నా ఎవరికైనా తినాలనిపిస్తే ఏమంటారు, మీరు అంత చిరాగ్గా మొగపెట్టి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మీకు పేషెన్సీ లేదు ఫుడ్ పెట్టడానికి, అది నాకు నచ్చలేదు. అందుకే నేను చాలా బాధతో తిన్నాను, కంప్లైంట్స్ ఇవ్వకుండా. తర్వాత నాకు అలా నేను బ్రేక్ డౌన్ అయిపోయాను అని మాస్ మ్యాన్ చెప్తాడు. తనూజ అంటే ఇది నేను ఇది ఒక సర్వైవల్ గేమ్ షో, నేను ఇంట్లో ఉంటే మా అక్క చెల్లెలతో కూడా మాట్లాడాను, అక్కడ అందరితో మాట్లాడుతున్నాను, ఇది హైలైట్ పాయింట్. బట్ మీరేం చేశారు, ఒక పాయింట్ వేయగానే మూలకెళ్ళి కూర్చొని అలిగారు. ఫుడ్కి అంత రెస్పెక్ట్, అన్నపూర్ణ అన్నారు కదా, ఫుడ్కి ఇచ్చే రెస్పెక్ట్ మీరు అదా. పర్ఫెక్ట్ పాయింట్, క్లాప్లు కొట్టాను నేను. ఎందుకంటే ఈ పెద్ద మనిషి ఫుడ్ గురించి అన్ని మాట్లాడతాడు, రేషన్ గురించి అన్ని మాట్లాడతాడు, అన్నపూర్ణ అంటాడు, నాగార్జున అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇది అవసరమా, ఈ బ్లాక్మెయిలింగ్ అవసరమా ఫుడ్ గురించి? అది వ్యాలిడ్ పాయింట్ కదా. ఇందాక పాయింట్ మర్చిపోయాను. కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్తాడు ఆయన, ఇలా వణుక్కుంటే వెళ్తాడు. అక్కడ నాకు జాలి కూడా రాదు. ఎందుకురా అంటే, జాలి ఎప్పుడు వస్తుందిరా అంటే, ఆ మనిషికి నిజంగా ప్రాపర్ ఫుడ్ పడట్లేదు, వీళ్ళు ఫుడ్ ఇవ్వట్లేదు, ఏదో జరిగితే మనకు జాలి వస్తుంది. సింపతి అయినా ఎంపతి అయినా నీకు నువ్వే సెల్ఫ్గా అక్కడ స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేసి నేను తిండంటే ఎవడికి స్వామి జాలి వస్తుంది. బిగ్ బాస్ లోపలికి తీసుకెళ్ళి చాలా మోటివేషన్ చెప్తాడు, ఆ రాముని తీసుకొస్తాడు. వీళ్ళు వచ్చి తర్వాత ఎంత కన్విన్స్ చేసినా తినరు. ఆ పాపం శ్రీజ వచ్చి ప్లేట్తో పట్టుకొస్తే మీలాంటి ఫేక్ ఫెలోస్తో నేను తిన్నంటాడు. అది ఏంది స్వామి అసలు ఆ బిహేవియర్? ఈ బిహేవియర్తో అసలు ఇదే నిజం బిహేవియర్ అయితే నువ్వు సమాజంలో ఎలా ఉన్నావో నాకు ఇప్పటివరకు తెలియదు. ఒకవేళ ఇదే అయితే నీ బిహేవియర్ నిజంగానే మాస్క్ పెట్టుకొని ఉండాలి. అబ్బాయి అసలు కష్టం. తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి ముద్ద తినండి సార్ నా మీద రెస్పెక్ట్ ఉంటే అంటే, ఆ మనిషికి ఎవడి మీద రెస్పెక్ట్ లేదు. ఆ మనిషికి అసలు ఆ మనిషి మీద అయినా రెస్పెక్ట్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. నాకు మాస్క్ మ్యాన్ ఆ ఫుడ్ డ్రామా నాకు అసలు నా వల్ల కావట్లే. ఇంత మాట్లాడిన వ్యక్తి ఫుడ్ గురించి, ఆ వాల్యూస్ ఆ ప్రిన్సిపల్ గురించి మాట్లాడతాడు చూసారా, ఆ పాయింట్ పట్టింది తనూజ. నాకు అది నచ్చింది. అక్కడ క్లాప్లు కొట్టాలనిపించింది. ఫుడ్ గురించి ఎంత మాట్లాడి నువ్వు ఫుడ్ తినకుండా లోపలికి వెళ్ళి అలుగుతున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు రియాలిటీ గేమ్ షో గురించి, పట్టుదల గురించి, స్ట్రేట్ ఫార్వర్డ్, గ్రిట్, రెసిలియన్స్, ఓల్డ్ యాడ్జెక్టివ్లు. అది తనూజ, దిస్ ఈజ్ మీ. మీరు ఇన్ని చెప్తున్నారు, మరి మీరెందుకు ఒక పాయింట్కి మూల వేలు కూర్చున్నారో, అన్నం తినట్లేదు, సో నో రెస్పెక్ట్ ఫుడ్, అది గట్టిగా ఇచ్చారు. నా ఆస్మే ఏమేనంటే ఇదే డైలాగ్, అది మీ యాక్షన్, ఇది నా రియాక్షన్. బోయిపాటి డైలాగులు. నాకు పక్క వాళ్ళ గురించి, నేను పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తా రిగార్డింగ్ ఫుడ్ అంట. బెస్ట్ జోక్ అబ్బాయి ఇది మాత్రం. పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తా రిగార్డింగ్ ఫుడ్. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇదే మనిషి మొన్న అర్ధరాత్రి అంతా సావగొట్టాడు. శ్రీజ రాంగ్ ఆడింది, శ్రీజ రాంగ్ ఆడడం వల్ల సంజన వచ్చింది, దానివల్ల మనం రేషన్ షేర్ చేయాలి. ఏంటి స్వామి, మీరు పక్క వాళ్ళ ఫుడ్ గురించి ఆలోచిస్తారా? మీరు నిజంగా పక్క వాళ్ళ ఫుడ్ గురించి ఆలోచిస్తే రేషన్ గురించి ఎందుకు ఆలోచించారు? కపట నాటక సూత్రధారి అని చెప్పి తెగ మాట్లాడుతున్నారు కదా. అందరికంటే పెద్ద కపట నాటక సూత్రధారి మీరు. ఇదయ్యా మీ స్వరూపం, నిజ స్వరూపం. అది పక్క వాళ్ళ బిహేవియర్. తనుజ లాస్ట్ పాయింట్, హైలైట్ పాయింట్, లాస్ట్ పంచ్ మందైతే కిక్కే వేరబ్బా అన్నట్టు. పక్క వాళ్ళ బిహేవియర్ గురించి మాట్లాడేటప్పుడు ముందు మీ బిహేవియర్ చూడండి సార్. పర్ఫెక్ట్ ఎండింగ్. అయిపోయింది. పెయింట్ వేస్తుంది, వెళ్ళిపోయింది మాస్క్ మ్యాన్. తర్వాత ఇంకా నడుస్తుంది పంచాయతీ. నెక్స్ట్ ఫ్లోరాకి నామినేషన్ పాయింట్లు. 3 నామినేషన్ పాయింట్లు ఏంటంటే, అందరూ వర్క్ చేస్తారు, మీరు వర్క్లో విషయం ఏమైనా ఉంటే అది ఒక గొడవల్లో తీసుకొస్తారు అంతే. ఏమి విషయం వచ్చినా పెద్ద World War I, World War II, ఏదో సింధూర్ అటాక్ ఇంత జరిగినట్టు చేస్తుంది ఆమె. చేయాల్సిన పని అంతా వెనక నుంచి బ్యాక్ నుంచి చేసి. ఇంకోటి ఫ్రీ బోర్డ్ అనేది మీదే హైలైట్ చేశారు తప్ప, మీరు యూజ్ చేసిన బ్యాడ్ వర్డ్ గురించి మీరు ఎక్కడ చెప్పలేదు. అది మాకు మొన్న ఫుటేజ్ వస్తే తప్ప అది నాకు అస్సలు నచ్చలేదు. ఇంకోటి ఆ షాంపూలో కండిషనర్ మిక్స్ చేయడం నేను అసలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదంటే, ఆమె వచ్చిన తెలుగులో మాట్లాడి మొత్తం బుల్బులే హిందీయే.
షాంపూ మీది కాదు పాయింట్, ఫ్రీ బోర్డ్ మీ పాయింట్. అక్క పాయింట్ మీ ఇద్దరికీ అవ్వవసరం లేదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నీ ప్రవర్తన వల్ల హౌస్ హార్మనీ ఎఫెక్ట్ అయినా కూడా అందులో ఉన్న ఒక వ్యక్తిగా నేను ఆ పాయింట్ రైజ్ చేయొచ్చు. చాలా బిగ్ బాస్ సీజన్లో చాలా కంటెస్టెంట్లు అలా నామినేట్ చేశారు. కావాలంటే మీరు బిగ్ బాస్ హిందీ సీజన్లోనే చూడండి. మన ఇద్దరి మధ్య జరగవసరం లేదు, ఎలా జరిగినా అది ఎఫెక్ట్ అవుతుంది కదా హౌస్కి. అంతే, నేను దీన్ని అగ్రీ చేయను ఎప్పటి నుంచైనా. అంతే, నా రివ్యూలో చూడండి. మన ఇద్దరికే పాయింట్ ఉండవసరం లేదు. నామినేట్ చేసినోడు అటుపక్కోడికి ఈడికే ఉండవసరం లేదు, ఇండైరెక్ట్గా ఉన్నా కూడా పర్లే. ఎందుకంటే హౌస్లో ఉంటున్నాం కదా ఒక షెల్టర్లో. అది తర్వాత వచ్చాడు మన బిల్డప్ బాబాయ్ మనీష్. బర్నీ నామినేట్ చేస్తాడు. బర్నీ గారిని 3-4 పాయింట్లు చెప్తాడు ఆయన. నేను ఫస్ట్ అదే కదా, అసలు నాకు సింక్ అవ్వలే వీళ్ళిద్దరు ఏం చేస్తారని పెద్ద మనిషిని చూసాను. ఆబ్వియస్గా శ్రీజాని ప్రియాని నామినేట్ చేయలేదు, ఎందుకంటే నామినేట్ చేస్తే వాళ్ళు చెక్కేస్తారని తెలుసు. బర్నీ గారు నామినేట్ చేస్తారు. ఇక్కడ బర్నీ గారికి కూడా నాకు నచ్చలేదు ఏందో తెలుసా, మీకు తెలియదు. లైవ్లో చాలా మాట్లాడాడు ఆయన నాన్ సింక్లో. ఇప్పుడు మాట్లాడింది కూడా నాన్ సింకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ పాయింట్ ఇన్వాలిడ్ పాయింట్ మనీష్ పెట్టాడు 3-4. నువ్వు ఆ పాయింట్కి అడ్రస్ చేయాలి కదా. ఆ పాయింట్ అడ్రస్ చేయకుండా ఆయన నాన్ సింక్లో ఏదో మాట్లాడతాడు. అస్సలు ఆ ప్రాపర్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అనేది లేవు, నిల్లు. ఇలా అయితే కష్టం. ఇప్పుడు మేబీ ఇప్పుడు మనీష్ మీద హేట్రెడ్ ఉంది, జనాలకి చిరాగ్గా ఉంది కాబట్టి కొంచెం మీకు ఏదైనా సింపతి వర్కౌట్ అవుతుందేమో. కానీ మీరు ప్రతి నామినేషన్లో ఇలా నాన్ సింక్లో మాట్లాడితే వర్కౌట్ అవుతుంది బర్నీ గారు. అది కూడా మీరు తెలుసుకోవాలి. మీరు అసలు పాయింట్కి స్టిక్ అవ్వట్లేదు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా మీరు కొంచెం సెల్ఫ్ డప్ అయితే ఎక్కువ కొట్టుకుంటున్నారు. వద్దు, ఆ బిల్డప్ తగ్గించుకోవాలి. మీరు స్టిక్ టు ద పాయింట్ అంతే. సరే, అన్నీ ఏం చెప్పాడు చూద్దాం మనీష్ అన్నయ్య. ఏదో ఇంట్రడక్షన్ చెప్పి యువర్ ఏ స్నేక్ అంటే నాకేమనిపించిందంటే, ఓన్ బర్నీ స్నేక్ అయితే నువ్వు అనకుండా నైట్ పర్ఫార్మెన్స్ ఎన్న తెలవా, ఏమి పర్ఫార్మెన్స్. నేను ఇంట్లో ఉండను, మీ ఇంట్లో ఉంటా, బెడ్షీట్ ఉందా, పిల్లో ఉందా, ఇంట్లో ఉన్నాను, ఎవడింట్లో అయితే ఉంటానన్నావో ఆ పాత టెనెంట్ని వేసేసావు కదా అన్నయ్యా ఏమన్నయ్యా ఏందో. కానీ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. టుడే వీ ప్రూవ్డ్ దట్ వీఆర్ యునైటెడ్ బికాస్ ఆఫ్ యూ. మీరు ఇందాక ఎంత చిచ్చు పెట్టారు. ఏం యునైటెడ్ ఉన్నారు మీరు? ఏం యునైటెడ్ ఉన్నారు సార్? మీరు అంత యునైటెడ్గా ఉంటే నేను ఎందుకు అంత డ్రామా? ఏది నిజం, ఏది అబద్ధం? యాక్చువల్లీ మీకు తెలియదు కదా, ఫస్ట్ పాయింట్ లాకెట్ విషయం చెప్తాడు అన్నీ. ఏంటంటే మీరు లాకెట్ పట్టుకొచ్చారు కదా, ఇక్కడ పవన్ చైన్ వేసుకున్నాడు, ఇంకొక ఆమె ఎవరు చెప్పి చైన్ వేసుకున్నారు. మీరు డైరెక్ట్గా చైన్ వేసుకోవచ్చు. మీరు అంత డ్రామా ఎందుకు క్రియేట్ చేశారు? అండ్ డ్రామా క్రియేట్ చేసి అది అలౌ చేయకపోతే బిగ్ బాస్లోకి రానన్నారు. అంటే మీకు బిగ్ బాస్ అంటే వాల్యూ లేదంటే ఆయన బోల్ ఎస్ఐ రైటింగ్ చెప్పాడు. ఆయన పక్కన పెట్టేస్తే నేనేమంటానంటే, ఫోర్బ్స్ 30th పర్సన్కి చెప్తున్నా, డ్యూడ్ మనం నామినేషన్ పాయింట్ బిగ్ బాస్ డే 1 హౌస్లో జరిగింది వేయాలి, మాట్లాడాలి. అంతే తప్ప గ్రాండ్ లాంచ్ సెట్లో జరిగింది, ఓకేనా, ఏదో బర్త్డే ఫంక్షన్లో జరిగింది చెప్పకూడదు. అలా అయితే నేను ఉన్నాను అనుకోండి, ఊరే నువ్వు ఇక్కడ కొంపలో ఉన్నావా, ఇంకెక్కడ అనుకున్న స్టూడియో స్టేజ్లో ఉన్నావా, నేను కూడా నీకు నామినేషన్ పాయింట్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 11లో నువ్వు చాలా నిబ్బాగా మాట్లాడు, ఆ పాయింట్ నచ్చలేదు, నేను నామినేషన్ పాయింట్ వస్తే ఎంత చిరాగ్గా ఉంటుంది. అలానే ఉంది మనోడి పాయింట్, సేమ్ లాజిక్లెస్. కానీ అటుపక్క బర్నీ గారు అది దానికి ఏదేదో చెప్పారయ్యా, అయిపోయింది. తర్వాత ఎగ్ పాయింట్ చెప్పారు. ఆ ఎగ్గదైతే ఒప్పుకోవాల్సింది, ఇది బర్నీ గారిది మిస్టేకే. ఆయన సారీ చెప్పేసినా కూడా మనీష్ అనే కదా ఎవరైనా పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తనూజాలా కౌని కామ్గా ఉండిపోయినా కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఆపవచ్చు. కానీ మనోడు పర్ఫార్మెన్స్ ఇచ్చాడే బర్నీ గారు వచ్చి, ఈయనకి తెలుసున్నా కూడా నీట్గా మనీషిని లాక్కొచ్చాడు టీ విషయం మీద. అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ని తెచ్చాడు, పెద్ద గొడవ వేసుకున్నాడు. అదంతా అవసరం లేదు కదా. తర్వాత ఆయన రీకలెక్ట్ చేసుకుని ఉంటాడు, ఇదంతా ఫుటేజ్ వచ్చేస్తుంది, నేను డీఫ్ అయిపోతానని చెప్పి కన్ఫెస్ చేశాడు. సో ఈ పాయింట్ మనీష్ది కరెక్టే. కానీ ఈ పాయింట్కి ఆన్సర్ అడిగితే డెమాన్ పవన్ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, నువ్వు పొలైట్ అని చెప్పి యాక్చువల్గా నేను నిన్ను సేవ్ చేశాను, డెమాన్ పవన్ తర్వాత నేను రోజు సారీ. ఎందుకు అదంతా ఈయన అడుగుతుంది ఏంది, మీరు చెప్తుంది ఏంది? తర్వాత ఇంకా చెప్తాడు ప్లేట్ గొడవలు. యాక్చువల్గా నా ప్లేటు బ్లాక్ ప్లేటు నేను కడిగేసి పెట్టేశాను, తర్వాత మీరు కావాలని అది వాడి పెట్టేశారు, ఇది లైవ్లో ఉంటుంది, పెట్టేశారంటే దానికి కూడా ఆయన ఇంకోటి ఏదేదో చెప్తాడు. తర్వాత చపాతీ గురించి, హాఫ్ చపాతీ నేను తిన్నది మీరు కరెక్ట్ టైంలో కొట్టారు సార్, బట్ అక్కడ మీరు సక్సెస్ అయ్యారంటే నేనేమంటా అంటే, సక్సెస్ అయినప్పుడు నువ్వు డీఫ్ అయినప్పుడు ఆ పాయింట్ ఎందుకు నామినేషన్లోకి? అది ఆయన స్ట్రాటజీ కదా, ఆ మూల ఆయన విన్ అయ్యాడు కదా. నామినేషన్ అంటే ఏంటి? మామూలుగా చెప్తున్నా, ఫోర్బ్స్ 30లో ఏమైనా ఉంటే చెప్పండి. నామినేషన్ అంటే హౌస్లో అన్డిజర్వ్డ్ పర్సన్ని మనం ఆ స్పాట్లైట్లో పెడతాం,
ఆడియన్స్ ఓటింగ్ ఉంటుంది, అందులో లీస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు ఆయన స్ట్రాటజిక్ మూవ్ వల్ల మీరు ఎఫెక్ట్ అయినప్పుడు ఎలా అన్డిజర్వ్డ్ పర్సన్ అవుతాడు? ఇది ఎక్కడ దిక్కుమల లాజిక్? ఎక్కడ ఏ లిస్ట్లో ఉంది నాకు చెప్పండి. అంతే. ఇక్కడ లాస్ట్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఇవన్నీ తెస్తున్నారు, ఇంకో లైవ్లో ఉంటుంది, మీకు తెలియదు. మేము అసలు ఎంత వదిలేసుకున్నామో తెలుసా? మేము హ్యూమన్ ఎమోషన్స్ వదిలేసాము, ఫ్యామిలీని వదిలేసాము. అఫ్కోర్స్ మీరు ఫ్యామిలీని వదిలేసారు, కానీ మేము జాబులు రిజైన్ చేసాము, మేము ఫినాన్షియల్గా డ్రైన్ అవుతున్నాం. వద్దు, ఈ సొల్లొద్దు. మీకు రెవెన్యూ, మీకు డబ్బులు ఇస్తున్నారా వారంకి 70,000, మీరు రిజైన్ చేసుకున్నారో సబాటికల్ లీవ్ చేసుకున్నారో అది మీరు డెసిషన్ తీసుకొని వచ్చారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు బిగ్ బాస్లో ఉండడం వల్ల మీకు ఫ్రీ మార్కెటింగు, మీకు సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది, మీ ఫేస్ వాల్యూ పెరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనిషి రేపు బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టుకున్నప్పుడు ఇది మార్కెటింగ్గా వాడుకుంటారు కదా. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతారు, ఒక ఫేస్ వాల్యూ పెరుగుద్ది, ఆ బ్రాండ్ ఇమేజ్ పెరుగుద్ది. ఏంది త్యాగం? వద్దు ఈ సొల్లు. ఇంకా ఎవరికైనా నష్టం ఎవరికరా అంటే సెలబ్రిటీలకి నష్టం. ఎందుకంటే మీరు లూజ్ అవ్వాల్సింది ఏం లేదు ఇక్కడ. సెలబ్రిటీలు లూజ్ అయితే వాళ్ళు కెరీర్లు పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ చెప్తాడు కదా, ఒకవేళ జోక్ సరిగ్గా పేలక అది వేరే సెన్స్లో వెళ్ళింది అనుకోండి, ఆయన కెరియర్ పోతుంది. బయటికి వెళ్ళి ఆయన కామెడీ చేసిన ఇది వరస్ట్ యాటిట్యూడ్ గాడు, ఇలా కన్నింగ్ గాడు, ఇలా కామెడీ చేస్తున్నాడు, కానీ చాలా ఎదవైన కెరీర్ పోతుంది వాళ్ళది. మీది ఏం పోదయ్యా, మీకు నష్టం వచ్చేది ఏం లేదు. మహా అయితే ఈ 15 వారాలు మిమ్మల్ని తిడతారు, మర్చిపోతారు, ఎందుకంటే మీరు కామనర్లు కాబట్టి. దానికి ఎందుకు తలవ్యా పర్ఫార్మెన్స్? అది అయిపోయిందా? తర్వాత పెద్ద మనిషి రీతుది అయితే అస్సలు నచ్చలే. పోనీ భరణి గారిదైనా పాయింట్ ఉందా? ఎగ్గ పాయింట్. అబ్బా, ఈ అమ్మాయిది అసలు పెద్ద పాయింటే కాదు. ఎందుకంటే అఫ్కోర్స్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువసేపే ఇంట్లో ఉంటుంది, కొన్ని చిలుపుగా కొన్ని పనులు చేస్తుంది. బట్ అది అన్డిజర్వ్డ్ ఎలాగా? ఎందుకురా అంటే ఎందుకు చెప్తున్నాను చూడండి. రితు చౌదరి అక్కడ నా దృష్టిలో టఫెస్ట్ జాబుల్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబు గిన్నెలు తోమడం. ఎందుకంటే ఒక పూట పడదు, 3 పూటలు పడుతుంది. 3 పూటలకు గిన్నెలు కడగడం అంటే దోల తీరిపోద్ది. ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా చేసింది, అట్లీస్ట్ 95% పర్ఫెక్ట్గా చేసింది. అండ్ ఆ అమ్మాయి ఫుడ్ విషయంలో ఆ చిన్న అట్టుపండు తప్ప చాలాసార్లు టెంప్ట్ అయినా ఫుడ్ తినలేదు. ఒకసారి ఏడుస్తుంది కూడా, దగ్గర వరకు వెళ్ళి స్మెల్ చూసుకొని వస్తుంది. సో అలాంటి ఫౌల్ గేమ్లు ఏం మారలేదు. అలాంటి అమ్మాయిని నువ్వు రూల్ బ్రేక్ చేసావు, ఎక్కువ అక్కడే ఉంటావు, సరిగ్గా నువ్వు డిషెస్ కూడా క్లీన్ చేయలేదు, ఈ పాయింట్ల మీద నేను నామినేట్ చేస్తానంటే అది ఎంత సిల్లీగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సిల్లీగా ఉంటుందా? ఇది వ్యాలిడ్ పాయింటా? ఇద్దరు ఫుటేజ్ కోసం చేస్తున్నారు, రాస్కెల్స్, స్టూపిడ్స్, ఇది అది అన్నావు కదా మరి నేను రాత్రి. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎందుకు ఏమొచ్చింది? ఈ అమ్మాయి చాలా గట్టిగా డిఫెండ్ చేసుకుంది. మీరు హైలైట్ విషయం ఏంటంటే తర్వాత నామినేషన్లో రితు చౌదరి మాస్క్ మ్యాన్ నామినేట్ చేసినట్టు చెప్తాదయ్యా పాయింట్లు ర్యాంప్ ఆడించింది రితు చౌదరి. ఇది కూడా బాగా మాట్లాడింది. కానీ మీరు అదైతే నెక్స్ట్ లెవెల్. రేపు మీకు టెలికాస్ట్ అవుతుంది, నేను లైవ్లో చూశాను కదా, లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ర్యాంప్ అది అంతే. పర్మిషన్ లేకుండా వచ్చానంటే డెమాన్ పవన్ అడిగినప్పుడు డెమాన్ పవన్ మ్యాక్స్ కరెక్ట్గానే చెప్తాడు రితు వైపే. అక్కడ అన్నీ డీఫై పడాడు. అక్కడ కూడా బెదిరిస్తాడు డెమాన్ పవన్. పవన్ నువ్వు కూడా స్పాట్లో ఉన్నావు, చూసుకో, స్పాట్ లైట్లో ఉన్నావు. ఏంది స్పాట్ లైట్లో ఉన్నది నువ్వు తెలుసుకోవట్లేదు, రియాలిటీ చెక్. అది ఓవరాల్గా అది అయింది. రితు చౌదరి ఒప్పుకోదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆమె చేసుకోవాలి కాబట్టి పెయింట్ రాసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడతో బాహుబలి పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 రేపు వస్తుంది. ఓవరాల్గా అయితే నా ఒపీనియన్ ఇది. మేబీ కొంచెం సీరియస్ నోట్లో రివ్యూ ఉండొచ్చు, కానీ ఎందుకురా అంటే అలా ప్రవర్తిస్తున్నారు కామనర్లు. సో కష్టం ఇలా అయితే. నాకు కూడా జాలేస్తుంది. ఎందుకురా అంటే ఒక్క డిజర్వ్డ్ కంటెస్టెంట్ కూడా కనబడట్లేదు యాజ్ ఆఫ్ నో. ఇలా ఆరుగురిలో ఒక్కలైనా టాప్ 5కి వెళ్తారా అని డౌట్ వస్తుంది. వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి వీళ్ళే విన్నర్స్ చేసేటట్టు ఉన్నారు. మళ్ళీ వైల్డ్ కార్డులు కూడా అవసరంలే, ఎవరో ఒకరు వీళ్ళే విన్నర్లు చేస్తున్నట్టు ఉన్నారు. నాకు అలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. అది ఈరోజు రివ్యూ. మళ్ళీ అంతే, ఇంక అంతకుమించి చేయలేదు. నెక్స్ట్ మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.